నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎగ్జిట్ పోల్స్ పై చేతులెత్తేసిన సజ్జల మరి ఏమైంది, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దని చెప్తున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న మనం చూసాం, ఈ టైం కల్లా నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. సో అయితే సజ్జల గారు మాత్రం బయటకు వచ్చి ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు, ఇది అటు ఇటుగా ఉంటాయని చెప్పేసి ఇంకొక మాట కూడా ఏమన్నారంటే ఇది జస్ట్ బీజేపీ నేతల్ని సాటిస్ఫై చేయడానికి, మోదీ గారిని సాటిస్ఫై చేయడానికి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఇట్లా ఉన్నాయి, నిజానికి ఇది కాదని చెప్పేసి తను కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి దీన్ని అసలు మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ కూడా మనం నమ్మదగ్గవి కాదు, కొట్టేయి దగ్గవి కాదమ్మా. అన్నీ కూడా ఒకే ఫలితం కూడా ఇవ్వవు. కొన్ని ఒక పార్టీ గెలుస్తుందని చెప్తే ఇంకొక పార్టీ గెలుస్తుందని కొన్ని చెప్తాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే శాంపుల్స్ని బట్టి కూడా కొంత జరుగుతుంది. కొంత పొలిటికల్ ఎఫిలియేషన్స్ కూడా మనం కొట్టేయలేము. కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, లేకపోతే కొంతమంది పెయిడ్ ఇవి కూడా చేయిస్తున్నారు ఇవాళ రేపు. కానీ దాంతో వచ్చే పెద్ద ప్రయోజనం అయితే లేదు. ఆల్రెడీ ఎవరైతే ఓట్లు వేసేసారో అవేం మార్పు చేసుకోవడానికి అవకాశం లేదు. రెండోది, ఇవాళ సపోజ్ సండే, మండే లేదు, ట్యూస్డే ఎలక్షన్ కౌంటింగ్ మొదలవుతుంది. పొద్దునకి మొదలుపెట్టిన 1-2 అవర్స్లో ట్రెండ్స్ తెలిసిపోతాయి. ఇవాళంతా ఎలక్ట్రానిక్ ఓటింగు కాబట్టి దీంతో పెద్దగా ఇప్పుడు సపోజ్ చాలా ఆర్గనైజేషన్స్ తెలుగుదేశం బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తాయి అని ఇచ్చింది. అట్లాగే కేంద్రంలో కూడా ఎక్కువ సంస్థలు బీజేపీకి మెజారిటీ బాగా వస్తుందని ఇచ్చారు. కాబట్టి మనం అట్లాని ఆరా మస్తాన్ అనే ఒక సంస్థ, ఆయన కూడా మంచి రిలయబుల్లే, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. అతను మరి 94 నుంచి 104 వరకే వస్తాయని మరి దీనికి కూడా ఇచ్చాడు. మనం దాన్ని కూడా కొట్టేయలేము. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనకంటూ ఒక విశ్వసనీయత ఉంది. ఈసారితో ఆ విశ్వసనీయత ఏంటనేది తేలిపోద్ది. అతను కనుక నా అంచనా తప్పు అయితే ఇక నుంచి నేను రాజకీయ సర్వేలు చేయను అని చెప్పాడు. సరే, ఆ తర్వాత మాట. ఇప్పుడు 5 ఏళ్ల నాటికి మళ్ళీ ఈ మధ్యలో అసలు ఏమి ఎలక్షన్స్ కూడా లేవు. కాబట్టి మన 5 ఏళ్ల నాటికి ఇవన్నీ ఎవడు గుర్తుంటాడు? ఈ తరమే మారుతుంది. ఇప్పుడు మా బోటాళ్ళం మళ్ళీ వచ్చే ఎన్నికలు నాటుకుంటా ఉండడం కూడా చెప్పలేము. చెప్తున్నా వాస్తవం. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు కూడా ఈ గుర్తుండకపోవచ్చు. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, తెలియని పరిస్థితులు. కాబట్టి మనం దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంతకుముందు కూడా కొంత ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నాడు. ఏంటి, ఫలితాలు ఎలా వచ్చినా సరే దాన్ని మన వైపుకి తిప్పే వాళ్ళే మనకు కావాలి. ఇప్పుడు ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ అంటే అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళు చెప్పే నియమ నిబంధనలు వినొద్దు, వాళ్ళు చూపించే మిషన్ల నొక్కి ఓట్లని మీరు ఒప్పుకోవద్దు, మనకి ఎక్కువ రావాలి అంటే ఒక రకంగా మీరు గందరగోళం అనేది చేయండి. కానీ మనకు తక్కువ ఓట్లు వచ్చే సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోతున్న దాన్ని మనం ఒప్పుకోకూడదు. అంటే తొండి ఆట ఆడతారంటారు చూసారా, చివరిలో ఓడిపోయేటాడు మన చిన్నప్పుడు అన్నీ చెరిపేసి వెళ్ళిపోతాడు. ఇది కాదని చెప్పేసి ఆ తొండి ఆట ఆడమని చెబుతున్నాడు. ఇప్పుడు అసలు ఆయన ఒక ప్రభుత్వానికి సలహాదారుగా ఉండి ఇన్ని వ్యవస్థల గురించి ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం యొక్క గొప్పతనం చెబుతున్నాడు. ప్రభుత్వం యొక్క వ్యవస్థల యొక్క పవర్ ఏంటో ఆయన చూశాడు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన అనుమానిస్తున్నాడు. అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక పార్టీని గెలిపించడానికి కానీ ఒక పార్టీని ఓడించడానికి కానీ ఉండే ప్రయోజనం ఏముంటుంది? వాళ్ళు ఈ ఒక్కసారి కాదు కదా, అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఈవెన్ అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి కూడా వాళ్ళు ఏం ఫేవర్ చేయలేరు. ఏదైతే ఓట్లు పడతాయో అదే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆలోచన ఏంటంటే, ఆయన ఈ పని ఎన్నికలకు ముందు ప్రజల దగ్గర అభిమానం చూరగొనడానికి ఉపయోగించాల్సింది కార్యకర్తల బలాన్ని. అప్పుడు కార్యకర్తల్ని పట్టించుకోలేదు, మీరు ఎమ్మెల్యేని పట్టించుకోలేదు, మినిస్టర్లు పట్టించుకోలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు. ఏకపక్షంగా పరిపాలించారు. ప్రజలకు వ్యతిరేకంగా ఎన్ని చేయాలో అన్ని చేశారు. తర్వాత మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. మద్యపాన నిషేధం మూలన ఎంతోమంది చిన్న వయసులోనే పురుషులు చచ్చిపోతున్నారు, ఆడపడుచులు వితంతువులు అవుతున్నారు. నా చెల్లెళ్ళు నా అక్కలు వితంతువులు అవడానికి వీలు లేదన్నావు. మరి మేనగోడళ్ళు మేనల్లుళ్ళు అనాథలు అవుతున్నారు. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. నువ్వు ఇచ్చేదాంతో ఏముంటుంది? తర్వాత నువ్వు ఇచ్చేదేమో చీప్ లిక్కరు, తీసుకునేదేమో బ్రాండెడ్ లిక్కర్ కన్నా కూడా డబల్ రేట్ తీసుకుంటున్నావు. నువ్వు వ్యాపారవేత్త అయిపోయావు. సంవత్సరానికి ఒక 60,000 కోట్ల రూపాయలు నీ సొంత
జేబులోకి వెళ్ళేటట్టుగా చూస్తున్నావు కానీ సమాజం బాగుపడే పరిస్థితి లేదు. నువ్వు పేదల మనిషిని అంటావు, నా బీసీలు, నా ఎస్సీ, నా ఎస్టీ అంటావు. వాళ్ళకి సంబంధించిన చట్టాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు అమెండ్మెంట్, భూములు కూడా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనేసుకునే పరిస్థితికి సవరణ చట్టం తెచ్చావు. వాళ్ళ దగ్గర వాళ్ళ గంజిలో ఉప్పు కూడా ఉండటానికి వీలు లేదా? నీలాంటి వాడికి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్లు ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి ఆ ప్రభుత్వాలు 51 నుంచి ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన 1 ఎకరం 2 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్స్, వాటిని కూడా నువ్వు అమ్ముకోండి అని వాళ్ళకి వెసులుబాటు కల్పించడం ద్వారా వాళ్ళకి నువ్వు మేలు చేసినట్ట, కీడు చేసినట్ట? అది అట్లా ఉంటే వాళ్ళ పిల్లలకి ఒక ఆధారంగా ఉండేది. అట్లా తర్వాత ఇంకోటి, అన్నా క్యాంటీన్లు మూసేసావు రాగానే. ఇంత పని ఈయన పేరు పెట్టాల్సింది రాజశేఖర రెడ్డి గారి పేరు, వైఎస్ఆర్ క్యాంటీన్స్ అని. తప్పే ఉంది? నువ్వు హెల్త్ యూనివర్సిటీకే పేరు మార్చావు, ఎన్టీఆర్ గారి పేరు తీసి మీ తండ్రి గారి పేరు పెట్టావు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని. అట్లాగే పెట్టు, ముందు భోజనం పెట్టడం ముఖ్యంగా, పేరుదే ఉంది, పేరు ఎవరిదో ఒకటిది. అట్లా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, ఆయన తర్వాత ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న పెద్ద బలం ఏంటంటే, ఏ ప్రభుత్వంలోనూ లేరు 50 మంది సలహాదారులు ఉన్నారు. ఇవాళ 50 మంది సలహాదారులు ఉండి ప్రజా అభిప్రాయాన్ని, ప్రజల యొక్క దీన్ని అభిమానాన్ని ఎందుకు కోల్పోయారు? మీరు ఎందుకు ప్రజలకు వ్యతిరేకంగానే పనిచేశారు? వచ్చి ప్రజావేదిక కూల్చావు, ఆ తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు మూసావు, తర్వాత ఇట్లాంటి చట్టాలు తయారు చేసావు. ఎవరన్నా నోరెత్తి మాట్లాడితే వాళ్ళని జైళ్ళలో పెట్టావు, కొట్టావు, చంపించావు. నీ బీసీలు, నీ ఎస్సీల మీదుగా నువ్వు చేసిన అరాచకం అంతా నీ సొంత సామాజిక వర్గాన్ని ఎవడన్నా ఒక్కడు చంపారా మీరు? అందరినీ ఇతర సామాజిక వర్గాలు ఎవరన్నా వదిలిపెట్టారా మీరు? ప్రతి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ మీద వ్యతిరేకంగా దాడులు చేయడానికే ఈ ప్రభుత్వం ఏర్పాటైందా అనే అనుమానం వచ్చేస్తుంది. చివరిదాకా కూడా మీరు అదే పందాన్ని కొనసాగించారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వంతో మనం వేగలేమనుకున్నారు, వాళ్ళు తీర్పు చెప్పేశారు. రైట్. అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్డీఏ వస్తుందని చెప్తున్నారు. అంటే కేంద్ర అక్కడ సర్వేలు చెప్పినవి కూడా కాదని చెప్పేసి కొంతమంది అయితే ఇప్పుడు వైసీపీకి కొంచెం అంటే వాళ్ళకి పాజిటివ్ అయ్యేట్లాగా మనకి సర్వేలు ఇచ్చారు. మరి ఇక్కడ ఏమంటున్నారంటే కొంతమంది ఇది ఏంటంటే డబ్బులు ఇచ్చి సర్వేలు చెప్పించారని చెప్పేసి అంటున్నారు. అప్పుడు మనం అయితే ఆ మాట కూడా అనొద్దమ్మా. చేసుకుంటే ఏంటి దాంతో వచ్చే ప్రయోజనం? ఏమన్నా ఒక ఓటు పెరుగుతుందా? డబ్బులు ఇచ్చి ఎగ్జిట్ పోల్స్ చేయించుకుంటే ఒక రోజున్నర పాటు మీరు ఆ ప్రజల్లో అభిప్రాయం ఉంచగలుగుతారు. కానీ ఓపెన్ అయిన తర్వాత ఎక్కువగా ఏ సంస్థలు అయితే ఇచ్చినాయో, ఏ ఫలితాలో అయ్యే కనపడతాయి. ఇప్పుడు ఎవరైతే తప్పుడు రిపోర్ట్ ఇస్తారో ఆ సంస్థల భవిష్యత్తు ఉంటుందా? ఎప్పుడన్నా నమ్ముతారా? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎందుకు నమ్మట్లేదు? ఆయన వచ్చిన ఏ హామీ ఆయన నెరవేర్చలేకపోయాడు. 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు ఏమన్నా కట్టాడా? అమరావతిలో రాజధాని ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అయితే ఇక్కడి నుంచే పరిపాలించావు కదా. ఈ విధంగా ఈ సలహాదారులు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం చేసే నియమ నిబంధనల ప్రకారం చేసే ఎన్నికల్ని అన్ని రకాలుగా కూడా ఆటంకాలు కల్పించాలని దౌర్జన్యాలు చేశారు. ఎలక్షన్ ముందు చేశారు, ఎలక్షన్ తర్వాత కూడా చేశారు. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా దౌర్జన్యం చేయమని పిలిపించాడు. ఒక్క పార్టీ నాయకుడు ఖండించాడా? ఎవరన్నా సామాజికవేత్తలైనా ఖండించాలి కదా, ఏంటిది అరాచకం అని. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా సుమోటోగా ఈయన అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి కదా. ఇవన్నీ కూడా మరి మనం కొత్త విచిత్రాలు చూస్తున్నామమ్మా. చూద్దాం రేపు 4వ తారీఖున ఈ పెయిడ్ సర్వేలతో వచ్చే లాభం ఏం లేదు. అసలు సర్వే ప్రజలే తీర్పు మనం వినబోతున్నాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.